హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు తారా సింగ్ సైప్రస్ వ్లాగ్స్ 630. ఈరోజు మన వీడియో ఏంటంటే, మనం ఒక 7 days బ్యాక్ మన హైదరాబాద్ బిఎం రెడ్డిలో అయితే బిఎస్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ స్టడీ అబ్రాడ్ అనే ఒక బ్రాంచ్ని అయితే ఓపెన్ చేశాం కదా. అసలు ఆ బ్రాంచ్ ఓపెన్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏమిటి, అసలు నేను ఆ బ్రాంచ్ ఎందుకు ఓపెన్ చేశాను, నేను వీడియోస్ మామూలుగా యూట్యూబ్లో ఇక్కడ సైప్రస్ కంట్రీ గురించి, స్టూడెంట్ లైఫ్ గురించి వీడియోలు తీసుకుంటా ఆఫీస్ వైపు వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏమిటి, అండ్ నాకు కొంతమంది మెసేజ్ చేసేది ఏంటంటే, బ్రదర్ మీరు సైప్రస్లో ఉన్నారు కదా, అసలు బిఎస్ ఓవర్సీస్ కన్సల్టెన్సీని ఇక్కడ హైదరాబాద్లో మేము ప్రాసెస్ చేసుకోవాలన్నా హ్యాండిల్ చేసేది ఎవరు, మాతో మాట్లాడేది ఎవరు అని నాకు చాలామంది అడుగుతున్నారు. ఈ వీడియోలో అయితే నేను A to Z మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు మన బిఎస్ ఓవర్సీస్లో ఎవరు ఉంటారు, మీరు ఎవరిని వెళ్ళి కాంటాక్ట్ అవ్వాలి, ఎలా అవ్వాలి అనేది చెప్తాను. ముందుగా మన బిఎస్ ఓవర్సీస్ కన్సల్టెన్సీని అయితే ఓపెనింగ్ రోజు మా ఫ్యామిలీ, మా ఫ్రెండ్స్ అండ్ నా వ్యూవర్స్ కానివ్వండి, నా యూట్యూబ్ సబ్స్క్రైబ్ అండ్ నా దగ్గర ఇప్పుడు ప్రాసెస్ చేసుకునే వాళ్ళు అందరూ వచ్చారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుకున్న దానికంటే 100-200% వచ్చింది మన సక్సెస్ అయితే. అక్కడ ఓపెన్ అయిన డే నుంచి ఇప్పుడు దాకా అయితే మనకి స్టూడెంట్ రావడం కానివ్వండి, మన దగ్గర ప్రాసెస్ చేసుకోవడం కానివ్వండి, మనం చెప్పేది వాళ్ళకి నచ్చడం అలాంటిది అయితే జరుగుతుంది. మేము అనుకున్న దానికంటే బెటర్ నడుస్తుంది మా ఆఫీస్ అయితే. మేము ఒక 70-80% నడిచిద్దని అనుకుంటే అది 100-200% నడుస్తుంది. మేబీ హ్యాపీ, మేము కూడా హ్యాపీ, మా దగ్గర ప్రాసెస్ చేసుకునే స్టూడెంట్స్ కూడా హ్యాపీ మా మీద నమ్మకంతో చేసుకున్నందుకు. అండ్ అసలు మన బిఎస్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ వైపు నేను రావడానికి మెయిన్ రీజన్ ఏమిటి, నేను సైప్రస్ కంట్రీ గురించి, ఇక్కడ డెలివరీస్ కానివ్వండి, ఇక్కడ స్టూడెంట్ లైఫ్ కానివ్వండి, మనం ఎంత ఎర్న్ చేయొచ్చు అండ్ మన 30 days ఎర్నింగ్ ఛాలెంజ్ కానివ్వండి, అలా వీడియోలు తీసుకుంటే వెళ్ళేవాడిని కదా. అప్పుడు నాకు చాలామంది యూట్యూబ్లో చూసి నాకు కాంటాక్ట్ అయ్యి, బ్రదర్ నేను సైప్రస్ కంట్రీకి రావాలనుకుంటున్నా అని కొంతమంది, బ్రదర్ నేను సైప్రస్ కంట్రీ ప్రాసెస్ చేసుకున్నాను, ఈ యూనివర్సిటీ అని చాలా పేర్లు చెప్పారు. దీనికి నేను కన్సల్టెన్సీ దగ్గర 8 lakhs కట్టాను, 9 lakhs కట్టాను, 10 lakhs కట్టాను అని చాలామంది నాకు మెసేజ్ పెట్టారు. వాళ్ళు అమౌంట్ పే చేసింది కూడా ప్లేస్ కూడా నాకు పెట్టారు. అప్పుడు నేను చూసి మాట్లాడాను చాలామందితో, అంత కాదు బ్రదర్, మీరు సైప్రస్ కంట్రీకి రావాలనుకుంటే లో ప్రైస్లో రావచ్చు, మీరు టెన్షన్ పడి అంత కట్టుకోబాకండి అని నేను చెప్పాను. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా మాట్లాడారు మాతో. వాళ్ళ పేరెంట్స్ కూడా మాట్లాడేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ చెప్పిన మాటలకే నేను బిఎస్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ ఓపెన్ చేయడం జరిగింది. ఒక 25 peopleతో మాట్లాడి ఉంటాను నేను పేరెంట్స్తో. వాళ్ళు చెప్పేది ఏంటంటే, నాన్న నువ్వు చెప్పేది కరెక్టే, మేము ఒప్పుకుంటున్నాం, బట్ అక్కడ వెళ్ళి మేము మాట్లాడేటప్పుడు మీ పేరు కానివ్వండి, మీ ఛానల్ కానీ అక్కడ చెప్పేటప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అతనికి ఆఫీస్ లేదు కదా, ఆఫీస్ లేదు ఏం లేదు, మీరు ఎలా నమ్ముతారని నేను చాలామంది చెప్తున్నారు నాన్న, మీరు ఒక ఆఫీస్ ఓపెన్ చేయండి అని నాకు చాలామంది పేరెంట్స్ చెప్పారు. అప్పుడు నేను పేరెంట్స్తో అన్నాను, నేను యూట్యూబ్లో వీడియోస్ తీసుకుంటా, ఇలా నుంచి ఇలా ఈ వేకి షిఫ్ట్ అవ్వాలంటే చాలామంది నన్ను తప్పుగా అనుకుంటారు, చాలామంది నేను ఏదో డబ్బుల కోసం ఆశపడుతున్నానని అనుకుంటారు, నేను అలా వెళ్ళడం కట్టు కాదని నేను అన్నాను. ఒక వీడియో తీసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పున్నానా, వాళ్ళు పక్కా నిన్ను అర్థం చేసుకుంటారు, నువ్వేం మోసం చేయట్లేదు కదా అని చెప్పారు. అందుకు అప్పుడు నేను మా ఫ్రెండ్స్తో అందరూ కలిసి డిస్కషన్ చేశాం. అలా మోసపోతున్నారంటారా మిడిల్ క్లాస్ వాళ్ళు, మనం ఏదైనా హెల్ప్ చేయలేము కదా, చేయొచ్చు కదా, అలా ఎలా అంటే అప్పుడు వాళ్ళు చెప్పారు, నువ్వు ఆఫీస్ లేనిది ఏది చేసినా నేను ఫేక్ అనే నమ్ముతారా, అప్పుడు ఒక ఆఫీస్ చేయమంటే ఆ ఆఫీస్ గురించి నేను ఓపెన్ చేయాలని డిస్కషన్తో నేను ఇక్కడ ఉన్న యూనివర్సిటీ కానివ్వండి, కాలేజ్ కానివ్వండి అన్నిటికీ కాంటాక్ట్ అయ్యాను. నేను కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడాను, డిస్కషన్ చేశాను. నా దగ్గర ఇన్ని ప్రాసెస్ ఉన్నాయి, అన్ని ఫైల్స్ ఉన్నాయి, నేను ప్రాసెస్ చేయాలనుకుంటున్నాను, నాకు లో ప్రైస్లో ఏదైనా యూనివర్సిటీ ఉంటే నాకు సజెషన్ చేస్తారంటే అప్పుడు నాకు తెలిసింది దీనికి చాలా డిఫరెన్స్ ఉంది, ఏజెన్సీ చెప్పేదానికి ఇక్కడ యూనివర్సిటీ ఫీజుకి చాలా డిఫరెన్స్ ఉందనే కాన్సెప్ట్తోనే నేను మాట్లాడి మొత్తం తెలుసుకుని నేను స్టూడెంట్ అన్ని వీడియోలు చెప్తూనే ఉన్నా 5.5 lakhsలో సైప్రస్ కంట్రీకి రావచ్చు అని. అలాగనే మనం కూడా యూనివర్సిటీతో మాట్లాడి 5.5 lakhsతో ఒక స్టూడెంట్ని సైప్రస్ తీసుకురావాలని ఫిక్స్ అయినాం మనం. అందుకనే మనకి నమ్మాలి, మన ఆఫీస్ లేకపోతే మన ఏరియా ఆఫీస్ వాళ్ళు మనం ఫేక్ అని చెప్తున్నారు. అందుకనే మనం బిఎస్ అయితే స్థాపించాం, ఏరే ఉద్దేశంతో అయితే కాదు. ఎవరైనా సైప్రస్ కంట్రీకి లో ప్రైస్లో రావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు మన బిఎస్ ఓవర్సీస్ కన్సల్టెన్సీని. మా ఆఫీస్ నెంబర్ ఇస్తాను, నా నెంబర్ ఇస్తాను, మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నా ఏది ఉన్నా దానికి కాంటాక్ట్ అవ్వండి, మెసేజ్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాం. మీరు ఎవరైనా సైప్రస్ రావాలనుకుంటే ఎక్కువ ప్రైస్ అయితే కట్టబాకండి, తక్కువ ప్రైస్లో రావచ్చు సైప్రస్కి. ఎలాంటి ప్రాసెసింగ్ కానివ్వండి, ఎలాంటి మీ దగ్గర సర్టిఫికెట్స్ స్కోర్ తక్కువ ఉన్న ఇది అది ఎక్స్ట్రా ఏ మనీ అమౌంట్ అనేది కట్టాల్సిన అవసరం లేదు. 5.5 lakhs మేము సైప్రస్కి ఏ యూనివర్సిటీ అయినా, ఏ కాలేజ్ అయినా, మీకు ఏది కావాలనుకుంటే ఆ కోర్సులో ఏ యూనివర్సిటీ కావాలంటే ఆ యూనివర్సిటీలో వీసా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన బిఎస్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. అండ్ మనం సైప్రసే కాకుండా యూకే కానీ, యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, సైప్రస్
ఈ 5 అయితే చేస్తున్నాం. మీరు ఎవరైనా స్టూడెంట్గా వెళ్ళాలనుకున్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. లో ప్రైస్, ఓన్లీ మన బిఎస్ మిడిల్ క్లాస్ వాళ్ళ కోసమే మనం దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. మీరు ఎవరైనా తక్కువ బడ్జెట్లో చదువుకోవాలనుకుంటే, అబ్రోడ్ కంట్రీకి ఎక్కడైనా వెళ్ళాలి, యూరోపియన్ కంట్రీ అనుకుంటే మీరు ఆలోచన చేయకుండా బిఎస్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ స్టడీ అబ్రాడ్ బిఎం రెడ్డి హైదరాబాద్లో ఉంది మన ఆఫీస్. కాంటాక్ట్ అవ్వండి. మేము ప్రాసెస్ చేసే బాధ్యత మాది. మేము ప్రాసెస్ చేసేటప్పుడు మీకు ఒక స్టూడెంట్ లెక్క కాకుండా ఒక ఫ్యామిలీ లెక్క టీచ్ చేస్తాం. ఒక ఫ్యామిలీ, ఒక తమ్ముడుకు కానీ ఒక అన్నకు కానీ ప్రాసెస్ ఎలా చేస్తాం అలానే మీకు ప్రాసెస్ చేసి వీసా తెచ్చి మీ చేతిలో పెడతాం. మీరు ఎక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా మేమే పికప్ చేసుకుంటాం. జాబ్ కానివ్వండి, మీ రూమ్స్ కానివ్వండి, అన్నీ మేమే ప్రొవైడ్ చేస్తాం. మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇక్కడ కూడా తక్కువ బడ్జెట్లో రావాలనుకుంటే బిఎస్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. ఈ వీడియో అయితే నేను నచ్చిందని అనుకుంటున్నాను. నేను బిఎస్ ఎందుకు ఓపెన్ చేశానో కూడా మీకు చెప్పాను. మీరు నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. జై హింద్.